హాయ్ అండి, పద్మాశాలిన్ వన్కి స్వాగతం. ఇది మల్టీ కలర్ వూలు. ఈ వూల్తో రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 16 వేసి 16 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్లో ఒక్కో లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసుకుంటే ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 2 వేసుకున్న తర్వాత ఒక లూప్లో సింగిల్ వేసుకోవాలి. మళ్ళీ 2 1 వేసుకుంటూ ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి.
ఇలా ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫస్ట్ 1 2 3 4 5 6 ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. ఇది ఒక డబుల్ క్రోషెట్ గ్యాప్ ఇచ్చి రెండో దానికి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసాక మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఒకటి వదిలిన తర్వాత నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి, 2 చైన్స్ వేసుకోవాలి, మధ్యలో మళ్ళీ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం 6 తీసుకున్నాం కదా, జస్ట్ 4 వేసుకోవాలి. ఈ రౌండ్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 4 ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ మన గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ డిజైన్ ఒకలా వస్తుంది, ఈ డిజైన్ ఒకలా వస్తుంది, 2 డిజైన్లు వస్తాయి ఇక్కడ. ఇలా ఒకే లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి గ్యాప్లో. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇవి 2 వదిలేసి జస్ట్ 1 2 3 4 ఈ మధ్యలో 4కే 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 4 ఈ లూప్లో 4 వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాక ఇక్కడ 4 వేసుకోవాలి. 1 2 3 4 నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 వేసి ఈ మధ్యలో 4కే 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇటు సైడ్ చివరి వదిలేయాలి. ఈ మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి ఇక్కడ 2 వస్తాయి. అవి 1 2 ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వచ్చిన చోట 2 డబుల్ క్రోషెట్ వస్తుంది. నెక్స్ట్ 2 చైన్స్ 1 2 వేసిన తర్వాత ఇక్కడ 4 వేసాం కదా, నెక్స్ట్ 5 వస్తాయి. మధ్యలోంచి తీసుకోవాలి. ఇవి ఇలా వేసి ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకోవాలి. అంటే గ్యాప్లో వస్తుంది గడిలాగా. మళ్ళీ ఒక చైన్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ ఇలా వేస్తే ఇలా మధ్యలో గ్యాప్లా వస్తుంది ఈ డిజైన్కి. ఇదేమో 2 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఈ 4 మధ్యలో ఉన్న ఈ 2కే వేసుకోవాలి. 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 5 డబుల్ క్రోషెట్, ఒక్కో చైన్కి ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకుంటూ 5 వేసుకోవాలి. ఇక్కడ 1 వేసిన తర్వాత 1 చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసాక ఒక చైన్ వేసుకోవాలి. ఇలా ఇవి టోటల్ 5 వస్తాయి. ఇలాగే ఈ రౌండ్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఇవేమో గ్యాప్లు వస్తాయి, ఇదేమో 2 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి బోర్డర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఈ చైన్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా వస్తాయి. మళ్ళీ దీన్ని ఈ డబుల్ క్రోషెట్ని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్ తోటి. ఇలా 4 వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్ తోటి. ఇలా క్రాస్గా వస్తాయి ఇలాగా. దీన్ని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ దీన్ని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా దీని చుట్టూ బోర్డర్ వేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత దాన్ని 4 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి.
నెక్స్ట్ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా బోర్డర్లో వస్తుంది. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.